నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పెద్ద బాల్గోటు జిల్లా పరిషత్ పాఠశాల 2003-4వ విద్యా తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ పాఠశాలలో గల సరస్వతి అమ్మవారికి పూలమాలలు అలంకరించి కొబ్బరికాయలు కొట్టి విద్యార్థులందరూ నమస్కరించుకున్నారు. అనంతరం ముదిరాజ్ సంఘం ఫంక్షన్ హాల్లో ఉపాధ్యాయ బృందంతో కాసేపు గడిపి ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందంతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. ఏమనేది ఎవరు ముందుకు రావట్లేదు. సో ఇట్లా ఒకటి ఏర్పాటు చేసుకుని 23-24 బ్యాచ్ అంతా ఒక గ్రూప్ రాబాయి వాళ్ళు ఏమనద్దు, వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళ గ్రూప్ వాళ్ళు ఉంటారు అనేది ఒకటి సొసైటీలో స్థాపితం కావాలి. అప్పుడే మనం ఇట్లాంటి ఫంక్షన్ చేసుకున్నా ఏం 10 ఏళ్ళకోసారో 20 ఏళ్ళకోసారో మనిషి కొంచెం వేసుకున్నాం అంటే డమడమడం అనేసి వాళ్ళు ఎక్కడొక్కడ దిగినాం అంగట్లో వాళ్ళు కలుస్తూ చూడండి అట్లా ఉంటుంది. అట్లా కాకుండా సో సీక్రెట్ నెంబర్ చెప్పకండి, ఏదో చెప్తుంటారు కదా, దాంతో మీ డబ్బులు పోతాయని, మీ అకౌంట్ ఖాళీ అవుతుందని చెప్తుంటారు కదా. ఇదంతా ఇప్పటి ఇంటెలిజెన్స్. మనం పాత విద్యార్థులమే. అయితే మనం ఇంత చదువుకున్నాం, మన పెద్దవాళ్ళకంటే మనం కొంచెం చదువుకున్నాం కాబట్టి మనము మన పిల్లలకి నేర్పవలసిన విద్యను మనం నేర్చుకోవాలి. ప్రతి మనిషి నిరంతర విద్యార్థి. మార్పులు సహజం. మన పక్కవాడు మంచివాడని నమ్ముతున్నాం. ఆ నమ్మకం ఎప్పుడు కలగాలి మనకు? అతని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఎందుకంటున్నా ఈ మాట అంటే, మీరు యూట్యూబ్లో చూస్తుంటారు రకరకాల సందేశాలు, రకరకాల వైద్యాలు, రకరకాల భక్తులు, రకరకాల రోగులు, రకరకాల గురువులు, వీళ్ళందరూ దేశాన్ని మంచి చేసేవారు చెప్పారు. ప్రత్యేకంగా వందనాలు మీరందరూ కూడా వచ్చినందుకు. మరి సార్ వాళ్ళకు కూడా స్పాట్ ఉన్నాయి, స్పెషల్లీ థ్యాంక్ యూ. మరి ఈ సంతోషంలో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. బాల్గోట్ విలేజ్లో ఎంత ఎక్కువ స్ట్రెంత్ మా బ్యాచ్ ఉండే 2003-4. ఇప్పటికి కూడా మా స్ట్రెంత్ నుంచి ఏ క్లాస్ కూడా లేదు. మరి మంచిగా తీర్చిదిద్దినటువంటి సార్ వాళ్ళకందరికీ కూడా పూర్వ విద్యార్థుల దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చారని చెప్పారు. పిల్లలు ఉద్యోగ రీత్యా కానీ అక్కడ స్థిరపడ్డ వాళ్ళు కూడా